అందరికీ నమస్కారం. వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీతారెడ్డి వీళ్ళిద్దరూ మీడియా ట్రయల్స్ చేస్తున్నారు. మార్చి 15వ తారీఖున వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఆ రోజు నిజానికి వివేకానందరెడ్డి గారిని చంపబడ్డ రోజు. ఆ రోజు తన ఆవేదనతో ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దానికి కౌంటర్గా ఢిల్లీలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి విక్టిమ్ ప్రెస్ మీట్ పెట్టారంటే కొంత అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వైఎస్ సునీత గారు విక్టిమ్గా చెప్పబడుతున్నారు. ఆమె న్యాయ పోరాటం చేసుకుంటున్నారు. ఆమె చేస్తున్న న్యాయ పోరాటం ఫలితంగానే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని కొంత మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అయినా సరే ఆమె సిబిఐ ఎంక్వైరీ మీద తన అసంతృప్తిని మొన్న ప్రెస్ మీట్లో వెలగక్కారు. తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఆయన అక్యూజ్డ్ పర్సన్ కదా. ఒక అక్యూజ్డ్ పర్సన్ ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది ఇది రైట్ థింగ్ కాదు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి. ఒక బెయిల్ మీద ఉన్నటువంటి అక్యూజ్డ్ బెయిల్ కండిషన్స్లో క్లియర్గా ఉంటుంది. ఈ కేసు మీద బయట ఎక్కడా మీరు మాట్లాడకూడదు. ఈ కేసును ప్రభావితం చేసే విధంగా మీ ప్రవర్తన కానీ మీ మాట తీరు కానీ ఉండకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా జనరల్గా బెయిల్ కండిషన్స్లో ఉంటుంది. మరి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడం ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? దీని మీద నిజానికి సిబిఐ కావాలనుకుంటే కోర్టుకి వెళ్ళి అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయాలని అడగొచ్చు కాక, కానీ అడగదు. అడిగిద్ది అనే నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి ఆ సిబిఐ కాస్త జేబీఐగా మారిపోయిందని నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మరి జగన్మోహన్ రెడ్డి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని అడిగిద్దా? అడగదు. ఖచ్చితంగా అడిగే అవకాశం లేదు. కాకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీటింగ్ కనుక జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను స్ట్రైట్గా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ వేయదలుచుకున్నాను. అంటే ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ ఆధారంగానే మళ్ళీ దీనికి ఆయన సమాధానం చెప్తాడా లేదా నాకు తెలియదు. ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ ఆధారంగానే, గతంలో ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా. ముందుగా వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు సాక్షి మీడియాలో గుండెపోటు అని ప్రచారం ఎందుకు చేశారు? వాళ్ళ అనుకూల ఛానల్స్లో గుండెపోటు అని ప్రచారం ఎందుకు చేశారు? గుండెపోటు అని ఏ డాక్టర్ నిర్ధారించాడని ప్రచారం చేశారు. తర్వాత గుండెపోటు అంటే నమ్మేటట్లేదు, రక్తం కనపడుతుంది కాబట్టి దానికి అటాచ్డ్గా రక్తపు వాంతులు చేసుకునే అనేటువంటి దాన్ని కూడా తర్వాత యాడ్ చేశారు. ఈ రక్తపు వాంతులు చేసుకున్నాడని, గుండెపోటుతోనే చనిపోయాడని నిర్ధారణ ఎవరిచ్చారు, ఎందుకు ప్రచారం చేశారు? దానికి ఉన్న కారణాలు ఏంటి? రెండోది, తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీటింగ్లో పాల్గొన్నటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ చేసింది ఎవరు? ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు? వివేక గారు చనిపోయారని చెప్పుంటారు, ఓకే. కానీ ఎలా చనిపోయారని చెప్పుంటారు? గుండెపోటుతో చనిపోయారని చెప్పారా? లేదు ఎవరో హత్య చేసి చంపేశారని చెప్పారా? ఏమని చెప్పారు? అది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే, ముందు గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు అన్నారు. తీరా సీన్ కట్ చేస్తే వైఎస్ సునీత గారు డిమాండ్ చేయకపోతే రీపోస్ట్ మార్టం జరిగేదే కాదు, అవునా కాదా? రీపోస్ట్ మార్టం జరిగిన తర్వాత అది హత్యే అని తేలిన తర్వాత తీరా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి చేరుకొని మీడియా ముందుకు వచ్చి గొడ్డలతో మా చిన్నాన్నని చంపారు అని మాట్లాడారు. గొడ్డలతోనే చంపారని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ఎవరు? ఆయన ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిందే నేను చెప్తుంది, కొత్తగా నేను క్రియేట్ చేస్తుంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గొడ్డలతో మా చిన్నాన్నని చంపేశారు అని. మరి గొడ్డలతో చంపేశారని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ఎవరు? ఎలా తెలిసింది ఆ రోజు? తీరా సీన్ కట్ చేస్తే ఒక 3-4 రోజుల తర్వాత ఇది నారావారి రక్త చరిత్ర అని కూడా రాశారు. నారావారి రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో అక్కడ లోకల్ నాయకులు ఆదినారాయణ కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, వీళ్ళేదో చేశారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని అని కథనాలు రాశారు. మరి దానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆ రోజు అలా ఎందుకు చెప్పారు? ఈరోజు ఏం చెప్తున్నారో కూడా చెప్తున్నాను. తర్వాత అంటే వీళ్ళు ఎలా మాటలు మార్చారంటే, ఆ రోజేమో ఫస్ట్ ఏమో గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో రక్తపు వాంతులు అన్నారు, తర్వాత ఏమో గొడ్డలతో చంపారన్నారు. ఆ గొడ్డలతో చంపింది నారావారి రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి ఫోటోలు వేశారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి గారికి 2వ వివాహం అయింది. ఆ 2వ వివాహం చేసుకున్నటువంటి మహిళతో పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకి ఆస్తి పోతుందనే ఒక భయంతో కుటుంబంలో గొడవలు వచ్చి వైఎస్ సునీతారెడ్డి గారి భర్తే రాజశేఖర్ గారే ఏదో వైఎస్ వివేక గారిని చేశారని చెప్పేసి కొన్నాళ్ళు చెప్పారు. అంటే కుటుంబ వివాదం అని చెప్పారు. తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఈ హత్య కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ గారి తల్లిని లైంగికంగా వేధించాడు. వాళ్ళ తల్లిని లైంగికంగా వేధిస్తుంటే సునీల్ యాదవ్ ఏదో ఇలా చేశాడు అనేది కొన్నాళ్ళు చెప్పారు. తర్వాత సునీల్ యాదవ్ వాళ్ళ తల్లితో పాటు ఉమాశంకర్ వాళ్ళ భార్యతో కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారికి లైంగికపరమైనటువంటి సంబంధాలు, వేధింపులు ఉన్నాయి.
దానివల్లే ఇలా జరిగింది, లైంగిక సంబంధాల ఆధారంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారని కొన్నాళ్ళు చెప్పారు. అంటే చూడండి ఎన్నిసార్లు ఎన్ని మాటలు మార్చారు. గుండెపోటు అన్నారు, రక్తపాంతులు అన్నారు, నారావారి రక్తడుతులు అన్నారు, గొడ్డలతోనే చంపారని ఆయుధాన్ని కూడా డిక్లేర్ చేశారు. తర్వాత కుటుంబంలో ఉన్న తగాదులు అన్నారు. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన లైంగిక సంబంధాల వల్ల వచ్చిన గొడవలు అన్నారు. తర్వాత ఏదో బెంగళూరులో ఆస్తి గొడవ ఉంది, ఆస్తి గొడవ సెటిల్మెంట్ కాడ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకి వచ్చిన గొడవని ఇంకొకసారి అన్నారు. ఎన్ని మాటలు మార్చారు. ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని బ్యాడ్ చేశారు. ఆయనకి ఏదో లైంగికపరమైన సంబంధాలు ఉన్నాయి, అక్కడ గొడవలు వచ్చాయి. వైఎస్ సునీత గారిని బ్యాడ్ చేశారు ఒక టైంలో. ఆమె భర్త కలిసి ఆస్తుల కాడ వచ్చిన గొడవలో నుంచి ఆయనకు రెండో వివాహం అయింది, వాళ్ళకి ఆస్తులు పోతున్నాయి అనేటువంటి గొడవలో నుంచి చేశారు అనేది కొన్నాళ్ళు పుట్టించారు. తర్వాత వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారి మీదకి, బీటెక్ రవి మీదకి, ఆదినారాయణ రెడ్డి మీదకి కొన్నాళ్ళు దోశారు. నిన్న ఆదినారాయణ రెడ్డి మీద మాట్లాడతాడు అవినాష్ రెడ్డి. మరి ఇన్ని మాటలు ఎలా మార్చగలిగారు? ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులైతే ఉన్నాయో వీళ్ళ మాటల్లో కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఒక క్లారిటీ లేదు. ఒక పూటకో మాట, ప్రెస్ మీట్కో మాట, ఒకరకం చెప్పాలంటే ఇవన్నీ వీళ్ళు ప్రచారం చేసినాయే. మరి వీటిలో ఏది నిజం? దేనికి వైసీపీ స్టిక్ అని ఉంది, దేనికి వైఎస్ అవినాష్ రెడ్డి స్టిక్ అని ఉన్నాడు? ఒకవేళ ఇవే నిజాలు అయి ఉంటే ఇవి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలు తేలలేదుగా. మరి సిబిఐ ఎంక్వైరీలు ఇప్పటివరకు తేలిందేంటి? వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడు అని తేలింది. మరి సిబిఐ ఎంక్వైరీ అన్ని విషయాలు జరగలేదని అవినాష్ రెడ్డి భావిస్తే ఇంకా సిబిఐ ఎంక్వైరీ లోతుగా జరగాల్సిన అవసరం ఉందని అవినాష్ రెడ్డి వాదిస్తారా? వాదించరు. సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఓకేగా ట్రయల్ స్టేజ్కి పోదామని నిన్న మాట్లాడతాడు. నిజానికి వైఎస్ అవినాష్ రెడ్డి కనుక సిబిఐ ఎంక్వైరీ మీద అనుమానాలు ఉంటే ట్రయల్ స్టేజ్కి పోదామని ఎందుకంటాడు? అంటే ఒక క్లారిటీ లేదు. కోర్టులో ఒక మాట చెప్తారు, బయట ఒక మాట చెప్తారు. చేసేది ఒక మాట ఉంటుంది, చెప్పేది ఇంకో మాట ఉంటుంది. ఆ చెప్పే మాటలో కూడా ఒక్కోసారి ఒక్కో మాట ఉంటుంది. దీన్ని బట్టి ప్రజలే డిసైడ్ కావాలి. అంతిమంగా నాకు తెలిసి ఇది ప్రజా కోర్టులో శిక్ష పడాల్సినటువంటిది విషయం. నిజంగా ఎంక్వైరీ సంస్థలు ఏదో తేలుస్తాయని, ఏదో సునీత గారికి న్యాయం జరిగిద్దని నమ్మకం నాకైతే కలగట్లేదు ఈ కేసుని చూస్తూ ఉంటాయి. కానీ ప్రజల కోర్టులో ప్రజలే తేల్చుకోవాల్సినటువంటి అంశం ఇది. కడప ప్రజలు దీని గురించి ఆలోచించి చర్చించి ఒక కంక్లూజన్కి రావాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ కేసులో అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగటం అనేది పక్కకు పోయి ఆ కేసులో అనుమానితులుగా, సాక్షులుగా, నిందితులుగా ఉన్నటువంటి 6 మరణం సంభవించింది. ఒక ఇంట్లో దీపం ఆరిపోయింది, ఎవరు ఆర్పారు అనేది కనుక్కోమంటే ఇంకో 6 ఇంట్లో దీపాలు ఆర్పబడ్డాయి, అనుమానాస్పద మరణాలు. సో ఇంకొకటి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, అవినాష్ రెడ్డి గారిని అడగాల్సింది, ఆ రోజు చనిపోయినప్పుడు బాడీకి కుట్లు ఎవరు వేయించారు? బాడీకి కుట్లు ఎందుకు వేయించాల్సి వచ్చింది? ఎందుకు అంత గుట్టు చప్పుడు కాకుండా, పోలీస్ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో కాకుండా ఆ బాడీకి కుట్లు వేసి వైఎస్ సునీత గారు వచ్చే పాటికే పేటికలో పెట్టేసి ఇక దాన్ని గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పటికి ఒక కంక్లూజన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఒక రీపోస్ట్ మార్టం అనేది కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారని మనందరం కూడా నమ్మేసి ఉండేవాళ్ళం, అయిపోయేది. ఇక కేసు లేదు, ఎంక్వైరీ లేదు. ఇంకొక మాట ఉంది కదా, సారీ, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడరు, అధికారం రాలే ఇంకా 2019 మార్చి 15 నాటికి ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఆ రోజు లోకల్ పోలీస్ ఎంక్వైరీని తప్పుపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సపరేట్ సిట్ వేస్తానంటే తప్పుపట్టారు. నేను అధికారంలోకి వస్తే సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తానని అన్నారు. సరే, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తాను, సిబిఐ ఎంక్వైరీ అడుగుతానని జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పారు. మరి ఆ రోజు కావాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దని ఎందుకు చెప్పారు? వాళ్ళకి అవకాశం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా నారావారి రక్త చరిత్ర అయి ఉంటే దానికి బయటకు తీసుకురాగలిగేటువంటి పరిస్థితి చేతిలో అధికారం ఉంది కదా, ఎందుకు వద్దన్నారు సిబిఐ ఎంక్వైరీ? పైగా సునీత గారు అడిగితేనంట, అమ్మ సిబిఐ ఎంక్వైరీ వేపిస్తే వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని చెప్పారట. సిబిఐ ఎంక్వైరీ వేయించడానికి వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారటానికి సంబంధం ఏంటి అసలు? సో వీటన్నిటికీ సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. చేతులు మారిన కోట్లాది రూపాయలు, ఆ కోట్లాది రూపాయలు ఇచ్చిన నాయకుడు ఎవరు? చెప్తున్నాడు కదా దస్తగిరి, కోట్ల రూపాయలు చేతులు మారాయని. ఆ కోట్ల రూపాయలు చేతులు మార్చింది ఎవరు? ఇది మనీ లాండరింగ్ ఇస్తే అవుతుంది నిజానికి. మరి ఎందుకో ఈడీ రంగంలో దిగలేదులే. కానీ సిబిఐ అనబడేటువంటి జేబీఐ ఈ కేసులో నిజాలు వెలికి తీసి సునీత గారికి న్యాయం జరుగుతుంది అని మనం అనుకోవటానికి పరిస్థితులు అలా కనపట్టలేదు. కానీ చూడాలి, ప్రజలు మీ కామెంట్ మీరు చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 1 by 1 అనుమానాలు ఉన్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ.